అప్పు కోసం వెళ్ళిన అభి వసూలు ఇంకా రాలేదేంటి? ఇంతకీ వస్తారా రారా? అప్పు పుడితే వస్తారు, లేదంటే ఇక అంతే సంగతులు. వసు మిమ్మల్ని కొట్టినా కూడా మీకు బుద్ధి రాలేదా పిన్ని? కుక్కతో ఒక వంకర అని దీని వంకర బుద్ధి ఎక్కడ మారుతుంది పావని? నీలాంటి దాన్ని చెంప మీద కొట్టడం కాదే, ఊరేసి చంపేయాలి. ఆవిడ్ని చంపడం తర్వాత కాసేపట్లో అప్పు కట్టమని బ్యాంకు వాళ్ళు వస్తున్నారు. ఏం చేయబోతున్నారో? ఏదైనా చెయ్యాలి అంటే చేతిలో మనీ ఉండాలి కదా మమ్మీ. ఎంటీ చేతులతో ఏం చేయగలరు? అంతా నీ వల్లేనే. మమ్మల్ని ఇరికించి ఇప్పుడు కామెంట్ చేస్తున్నావా? నిన్ను ఆగకిల్, కాసేపు కామ్గా ఉండు, కూర్చో, పెట్టక్కడా. ఇక మీరు కామ్గానే ఉండాలి. మీరు అప్పు కట్టలేరు, వేలం పాటలో మీ ఇల్లు పోతుంది. జీవితాంతం ఈ అద్దె కొంపలోనే ఉండాలి. నా బేబీ ఇక్కడ ఉండదు. ఆల్రెడీ బ్యాగులు సర్దేశాం. బ్యాంక్ వాళ్ళు వచ్చి వెళ్ళగానే మేం వెళ్ళిపోతాం. అప్పటి వరకు ఎందుకు? ఇప్పుడే వెళ్ళిపోండి, ఎవ్వరూ ఆపరు. ఆపకిల్, ఎందుకలా మాట్లాడతావు? ఒకసారి హారిక వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుందిరా నీకు దాని విలువ. వెళ్ళిపోమ్మను, నా విలువ కూడా దానికి తెలుస్తుంది. అఖిల్, కామ్గా ఉండమా నాన్న. అభి వసూలు ఇంట్లో లేనప్పుడు గొడవలొద్దు. వచ్చేసారా? రండి. మనీ రెడీ చేశారా? ₹1,00,00,000 రెడీ చేసేశారు. మీకు ఇవ్వాల్సింది ఇంకెంత? ఆఫ్టర్ ఆల్ 25 లక్షలే కదా. ఎడం చేత్తో విసిరి పారేస్తారు, తీసుకెళ్ళిపోండి. ఆపుతారా పిన్ని గారు? సారీ సార్, ఆవిడేదో తెలియక అన్నారు. మనీ తీసుకురావడానికి మా అన్నయ్య వదిన వెళ్ళారు సార్, వచ్చేస్తారు. కాస్త వెయిట్ చేయండి. ఇక వెయిట్ చేయలేం. మీకు ఇచ్చిన టైం అయిపోయింది. వేలం పాటలో పాల్గొనడానికి పార్టీస్ కూడా వచ్చారు. 5-10 నిమిషాల్లో వేలం పాట కూడా మొదలు పెడతాం. సార్ 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 ఏమండి, అభికి ఫోన్ చేయండి. సారీ అన్నయ్య, ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పడానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఐఎమ్ వెరీ సారీ. అభి ఫోన్ ఎత్తట్లేదు. ఇంకెందుకు ఎత్తుతాడు? ఫోన్ ఎత్తాలంటే డబ్బులుండాలి కదా. వసు వదినకి ఫోన్ చేద్దాం అన్నయ్య. చేయండి. కోటీశ్వరరాలు కోట్లు తీసుకొస్తుంది. సార్ సార్, కాసేపు వెయిట్ చేయండి సార్, మా తమ్ముడు మరదలు వస్తారు.
ఏదో కుబేరుడు ధనలక్ష్మి వస్తున్నట్టు ఎలా చెప్తున్నారో చూడు. ప్లీజ్ సార్, వాళ్ళు వచ్చే వరకు ఆగండి. సారీ, ఇప్పటికే లేట్ అయింది. మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు ఆగండి సార్. సారీ, ఇప్పటికే లేట్ అయింది. ఎలా అడుక్కుంటున్నారో చూడండి. వేళ్లకన్నా వీధిలో అడుక్కునే ముష్టి వాళ్లే నయం. హీరోయిన్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మా పని చేయనివ్వండి. వేలం పాట మొదలు పెడుతున్నాం. బ్యాంకు వారి పాట 25 లక్షలు. 25,50,000. 25,75,000. 26 లక్షలు. 26,50,000. 26,75,000. 67 లక్షలు. ఎక్కడున్నారండి? ఇక్కడ మీకు ఇష్టమైన ఇంటిని వేలం వేస్తున్నారు. సారీ నాన్న, సారీ అమ్మా. ₹1,00,00,000 ఒకటోసారి. ₹1,00,00,000 రెండోసారి. ₹1,00,00,000 మూడో. ఆగండి 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 ఆగండి.
డబ్బులు తీసుకొచ్చాను సార్. వేలంపాట ఆపండి. ఇది తీసుకోండి అన్నయ్య. ఇదిగోండి సార్ చెక్. అసలు వడ్డీ అన్నీ కలిపిస్తున్నాను. థ్యాంక్స్ అభిరామ్. ఐఎమ్ వెరీ సారీ. చాలా థ్యాంక్స్ అభి. సారీ అన్నయ్య, నేను ఇబ్బంది పెట్టాం. ఇల్లు పోతుందేమోనని చాలా భయపడ్డాం అభి. మన ఇల్లు ఎక్కడికి పోదు వదినా. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. సీజ్ చేసిన మన ఫ్యాక్టరీస్ అన్నీ మళ్ళీ మనకు తిరిగి వచ్చాయి. ఏమంటున్నావు అభి? నిజంగానా అభి? మన ఆస్తులన్నీ మళ్ళీ తిరిగి మనకు వచ్చాయన్నయ్య. అంటే ఆ ఎమ్మెల్యే కేసు విత్డ్రా చేసుకున్నాడా అండి? అంతా క్లియర్ అయిపోయింది వసు గారు. అన్నయ్య మీద అఖిల్ మీద ఇప్పుడు ఏ కేసు లేదు. మన ప్రాపర్టీస్ అన్నీ మనకు వచ్చేసాయి. అందుకే ఇంత తప్పు కట్టగలిగాం. ఆస్తులు తిరిగి రావటం అంటే వీళ్ళ దరిద్రం అంతా పోయినట్టేనా? మళ్ళీ వీళ్ళు కోటీశ్వర్లు అయ్యారా? అవును సిస్టర్, ఈ అద్దె కొంపను వదిలేసి ఆ బంగ్లాకు వెళ్ళిపోదాం. వేలం పాటలో ఇల్లు పోతుందని అనవసరంగా మన లగేజ్ సర్దేసుకున్నాం మమ్మీ. ఇప్పుడు ఎలా? నీ బతుకు చూడ, ఎంత పనిచేసావే. అన్నింటికి తొందరే నీకు. కాస్త ఓపిక పట్టుంటే ఎంత బాగుండేది. నోరుంది కదా అని నీ ఇష్టానికి వాగావు. ఇప్పుడు చూడు ఏమైందో. నువ్వు వేస్ట్. ఏంటి బేబీ, నేను నువ్వే తిట్టుకుంటున్నావు? తిట్టుకోవడం కాదు, నా చెంపలు రెండు నేనే వాయించుకోవాలి. అంత తప్ప నువ్వేం చేశావే? ఒకటి కాదు, తప్పుల మీద తప్పులు చాలాను చేశాను. నువ్వే తప్పు చేయలేదు కానీ రేపు మన ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా. ఏంటి వెళ్ళేది? నేను రాను. రానంటావేంటి? లగేజ్ కూడా సర్దేసుకున్నాం కదా. తిరిగి సెల్ఫ్ లో కూడా సర్దేశాను. అంటే ఇప్పుడు నువ్వు నాతో రావా? నీతో వచ్చి నేనేం చేస్తాను? అఖిల్ని బెదిరించాలనుకున్నాం కదా బేబీ. ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది కదా మమ్మీ. అవునవును, వేలం పాటలో ఇల్లు పోతుందనుకున్నాం. ఊహించని రీతిలో ఆస్తులు మొత్తం తిరిగి వచ్చేసాయి. ఆస్తులు వస్తే మాత్రం ఈ ఇంట్లోనే ఉండాలా? అంత కర్మేం పట్టింది? ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? దరిద్రంలో ఉన్నప్పుడే ఇక్కడున్నాం. ఆస్తులు వచ్చాక వెళ్ళిపోతే నా అంత వెర్రివింగలమ్మ ఇంకొకరుండరు. అయితే ఇక్కడే ఉండిపోతావా? అఖిల్తో మాటలు పడుతూ ఉంటావా? భర్త అన్నాక ఆ మాత్రం తిట్టడా మమ్మీ? డాడీ నిన్నెప్పుడు తిట్టలేదా? భర్త తిడతాడు, భార్య భరించాలి.
అదే కదా కాపురం అంటే. కోసిని మాట మార్చడంలో నీ తర్వాతేనే ఎవరైనా. నేనేం మాట మార్చలేదు, మనసు మార్చుకున్నాను అంతే. అది కాదు బేబీ, అఖిల్కి కూడా భయం ఉండాలి కదా. నువ్వు నాతో వచ్చేస్తే 2 రోజులాగాక తనే వస్తాడు. ఏమీ రాడు సిస్టర్, వేరే దాన్ని పెళ్లి చేసుకుంటాడు. అలా ఎలా వదిలేస్తాడు? మీరు అఖిల్ని వదిలేయాలనుకున్నారు కదా. అఖిల్ వదిలేస్తే మాత్రం నీకు నువ్వుగా బతకలేవు బేబీ. నీకు మేనేజర్ పోస్ట్ ఉంది కదా. ఆస్తులు తిరిగొచ్చాక కూడా ఆఫీస్లో పనిచేయమంటావేంటి మమ్మీ? నీకేమైనా పిచ్చా? ఇప్పటి వరకు గతి లేక జాబ్ చేశాను, ఇప్పుడు ఆ కర్మేంటి? అయితే ఇప్పుడు నువ్వు నాతో రానంటావా? రాను, అఖిల్తోనే ఉంటాను. అవునే హారిక, నువ్వు మీ అమ్మ చాలా పెద్ద గొడవే చేశారు కదా. అఖిల్ నిన్ను ఉండనిస్తాడంటావా? ఎస్ బేబీ, అఖిల్ నిన్ను ఖచ్చితంగా గింటేస్తాడు, మెడపట్టి బయటకు గింటేస్తాడు. అలా అవమానంతో వెళ్ళిపోయే కంటే నాతో రావడమే మంచిది కదా. నా మాట విను బేబీ. అఖిల్ గంటేసినా సరే నేను రాను మమ్మీ. గంటేస్తే ఎలా ఉంటావే? గుమ్మ పట్టుకుని వేలాడుతూ ఉంటావా? అఖిల్ కాళ్ళు పట్టుకుంటాను, సారీ కూడా చెప్తాను. నువ్వు కాళ్ళు పట్టుకుంటే వాడు కరిగిపోతాడనుకుంటున్నావా? నువ్వు ఎంత పెద్ద గొడవ చేసావో ఓసారి గుర్తు తెచ్చుకో. చలపతి సార్ ఫోన్ చేసి రెస్టారెంట్ కి రమ్మంటే వెళ్ళాను. సరదాగా గిఫ్ట్ ఇస్తే తీసుకున్నాను. తప్పేంటి? నా మాట నన్నే విను. మోసం చేస్తుందా? అఖిల్ నేను అబద్ధం మాత్రమే చెప్పాను, మోసం చేయలేదు. చంపే. తప్పు నాది కాదు, మీదే. మీరంతా ఒకటే నన్ను పరేదాన్ని చేస్తున్నారు. చాలా పెద్ద గొడవ చేశానంటీ. అఖిల్ నన్ను క్షమిస్తాడో లేదో. అందుకనే నాతో రమ్మంటున్నది. నీతో వస్తే అస్సలు క్షమించడు. ఇప్పుడు కూడా క్షమించడే, చంప మీద ఒకటి కొడతాడు. చెప్పుతో కొట్టినా భరిస్తాను. ఓసిని, ఆస్తి కోసం ఎంతకు తెగించావే? ఆస్తి కోసం కాదు, అఖిల్ కోసం. ఛ! ఆపవేని కబుర్లు, నీకంటే ఊసరి వెళ్ళే నయం. ఓకే బేబీ, ఈ రోజే అఖిల్కి సారీ చెప్పు. క్షమిస్తే ఓకే, లేదంటే రేపే మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇదే ఫిక్స్. వీడేంటి కంటి చూపుతోనే చంపేసేలా ఉన్నాడు? ఏం చేస్తున్నావు? నువ్వు కాదు. మీరు వేరు, హారిక వేరు అన్నట్టు మాట్లాడుతున్నారేంటి అఖిల్? హారిక కూడా మీ ఫ్యామిలీ మెంబరే కదా. మాకు మా ఇంటికి ఏ సంబంధం లేదు. మా ఇంటికి వెళ్ళిపోతావు అన్నారు కదా. లగేజ్ కూడా సర్దుకున్నారు, ఇంకా వెళ్ళలేదే. కోపంలో 100 అంటాన్రా, అవన్నీ చేస్తావా ఏంటి? వాళ్ళని నువ్వు వెనకేసుకుని రాకు. కావాలంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అఖిల్. నేను నీ వైఫ్ ని. నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను.
ఆ ప్రేమకు నువ్వు ఏమాత్రం వాల్యూ ఇచ్చావా? మన పెళ్లికి మీ అమ్మ వాల్యూ ఇచ్చిందా? అఖిల్, అవన్నీ ఇప్పుడెందుకు? నిన్ను వీళ్ళు ఎన్ని మాట్లాడినారన్నయ్య? మనల్ని ఎంత చులకనగా చూశారు. ఆస్తిని పోగొట్టుకున్నామని, అప్పులు చేశావని, వీధిన పడతావని ఎంత ఎగతాళి చేసి మాట్లాడారు.